హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు వాషిత లాగ్స్. ఈరోజు మనం దొనకొండ గంగమ్మ తల్లి టెంపుల్ వ్లాగ్ చేయబోతున్నాము. అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది, లోపల అమ్మవారు ఏ విధంగా ఉంటారు అనేది మనం చూద్దాం. ఇది వచ్చేసి గుంటూరు రైల్వే స్టేషన్. గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి పొట్లపాడు వరకు ట్రైన్ అవైలబుల్గా ఉంది. దానిపైన ఇంకొక దొనకొండ అనే ఊరికి కూడా అవైలబుల్గా ఉంటుంది ట్రైను. కాకపోతే మనకి దొనకొండ నుంచి దిగి టెంపుల్కి చేరుకోవాలంటే కొంచెం కిలోమీటర్స్ ఎక్కువగా ఉంటాయి. అదే మనం ఇప్పుడు చూస్తున్నారు కదా పొట్లపాడు, ఈ పొట్లపాడులో దిగి ఇక్కడి నుంచి మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు టెంపుల్ దగ్గరికి. లేదు కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారంటే మాత్రం ఇక్కడ ఆటో ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది, బస్సులు అవేమి ఉండవు. ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసారా, మేమందరం బై వాక్ సరదాగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకొకటి, ఇక్కడి నుంచి పొట్లపాడు రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి గంగమ్మ తల్లి టెంపుల్. అదే మీరు దొనకొండలో దిగినట్లయితే అక్కడి నుంచి ఆటోకి రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆటోకి రావాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ బై వాక్ వెళ్ళాలంటే కష్టం. సో మీరు బై వాక్ సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనుకుంటే మాత్రం పొట్లపాడు రైల్వే స్టేషన్లో దిగండి. చూస్తున్నారా, చుట్టూ పొలాలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది చుట్టుపక్కల. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి లోపల వ్యూ కూడా ఒకసారి చూద్దాం, పదండి. ఇదిగోండి లోపల టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. చక్కటి వాతావరణం అండి, అండ్ ఓపెన్ ప్లేస్, చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అండ్ స్నానాలకి వాటికి కూడా ఇక్కడ వాటర్ అవైలబుల్గా ఉంటాయి. చూడండి చుట్టుపక్కలంతా ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న రేకుల షెడ్ వచ్చేసి మనకి అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకోవడానికి వాటికి కట్టారండి. ఇక్కడ కట్టె పుల్లలు కానీ పొయ్యిలు కానీ అవైలబుల్గా ఉంటాయి. మనం ఒకసారి ఆ టెంపుల్ చుట్టుపక్కల వ్యూ అంతా చూద్దామండి. ఇక్కడ మీకు ముందు కనిపిస్తున్నది పురాతన కాలం నాటి ధ్వజస్తంభం, చూపిస్తాను చూడండి. ఇది పాత ధ్వజస్తంభం. ఇక్కడ మా బాబు హాయ్ చెప్తున్నాడు. ఒకసారి చుట్టుపక్కల అంతా టెంపుల్ చుట్టుపక్కల అంతా చూద్దాము. ఆ పాత ధ్వజస్తంభానికి ముందుగా ఉన్నది కొత్త ధ్వజస్తంభం అండి, అది కొత్తగా ప్రతిష్ఠించారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న రూమ్స్ వచ్చేసి స్టార్టింగ్లో, టెంపుల్ స్టార్టింగ్లో కొంతమంది మనీ వేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్నట్టుగా కట్టించుకున్నారు. కానీ ఇప్పుడు అవి వాడకంలో లేవండి ప్రస్తుతానికి. ఇక్కడ కనిపిస్తున్న రథం వచ్చేసి ఈవినింగ్, ఈరోజు తిరునాళ్ళండి. ఈ తిరునాళ్ళ సందర్భంగా ఈవినింగ్ అమ్మవారిని ఊరేగించడానికని రెడీ చేశారు. ఇంకొక విషయం చెప్పాలంటే, తిరునాళ్ళు వచ్చేసి శ్రీరామనవమి అయిపోయిన 9 రోజులకి ఈ దొనకొండ గంగమ్మ తల్లి వారి తిరునాళ్ళు స్టార్ట్ అవుతాయి. ఈ తిరునాళ్ళు 2-3 డేస్ ఉంటాయి. 9వ రోజు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అంతా అమ్మవారికి పొంగళ్ళు అని మొక్కులని తీర్చుకుంటారు. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి సరదాగా పిల్లలు పెద్దలు అందరూ అక్కడ పొలాల్లో కొన్ని చోట్ల ఒక 3 పార్టీల వాళ్ళు, అంటే
3 ప్రభలు నిర్మిస్తారు పొలాల్లో. ఈ అమ్మవారికి సేవ చేసుకొని ఇంకా ఈవినింగ్ టైము సరదాగా ఆ ప్రభల దగ్గరికి వెళ్ళి పెద్దలు చిన్నలు అందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. నేను ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. తిరునాళ్ళ ఆ ప్రభల దగ్గర ఉండే వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇది టెంపుల్ రైట్ సైడ్ అండి. టెంపుల్ రైట్ సైడ్ ఇలా ఉంటుంది. టెంపుల్కి రైట్ సైడు చిన్న చిన్న రాతి విగ్రహాలు కూడా మనకి కనిపిస్తాయండి. చక్కగా ఆ దేవుళ్ళకి కూడా ప్రసాదాలు సమర్పించుకుంటారు. ఇక్కడ చూస్తే ఇది టెంపుల్ బయట సైడ్ అండి, వెనక వైపు. ఇక్కడ వెనక వైపు మళ్ళీ బయట చూస్తే మెయిన్ రోడ్డు ఉంటుంది. మనం ఈ టెంపుల్ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే కొన్ని చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, వాటికి వెళ్ళడానికి ఈ రోడ్డు. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళిపోదామండి మనం. టెంపుల్ బయట ఆ ఓపెన్ ప్లేస్ అంతా చుట్టుపక్కలంతా చూసాం కదా. టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారా, ఇది టెంపుల్ లోపలండి. టెంపుల్ లోపల అమ్మవారిని దర్శించుకొని కొంచెంసేపు అలా కూర్చోవడానికి భక్తులకి కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఉయ్యల్లో కనిపిస్తున్నారు కదా అమ్మవారు, సేమ్ అలానే ఉంటారండి లోపల. ఆ ఉయ్యల్లో ఏంటంటే సంతానం లేని వాళ్ళు ఆ ఊయల ఊపి సంతానం కలగడానికి అన్నట్టుగా భక్తులు నమ్ముతారండి. ఇంకొకటి లోపలికి వెళ్తే అమ్మవారి గర్భగుడిలోకి మనం వెళ్తున్నామండి. ఇప్పుడు వెళ్ళాము. చూడండి ఇక్కడ లోపల వ్యూ ఎలా ఉంటుంది చుట్టుపక్కల. ఇంకొకటి చూసారండి, ఈ కట్టడం అంతా పురాతన కాలంది కాబట్టి కొంచెం మనకి కొండరాళ్లతో వాటితో స్తంభాలు నిర్మించి ఇలా కనిపిస్తుంది టెంపుల్ అంతా. ఇంకొకటి పక్కన ఒక పటం కనిపిస్తుంది కదండి, అమ్మవారు ఈ విధంగా మనకి దర్శనం ఇస్తారండి. నేను అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు ఇక్కడ మనకి ఒక గుర్రపు విగ్రహాలు అనేవి కనిపిస్తాయి. ఆ గుర్రపు విగ్రహాలు ఏంటంటే మనకి సాయంత్రం తిరునాళ్ళకి ఊరేగింపుగా చేస్తారు తల మీద ఎత్తుకొని. ఇంకొకటి ఈ చుట్టుపక్కల ఏవైతే అమ్మవారి గుళ్ళు ఉన్నాయో ఆ అమ్మవారి గుళ్ళకి మనం ఆ గుర్రపు విగ్రహాలు తీసుకువెళ్ళాలంటే ఇక్కడ అమ్మవారి దగ్గర స్టాంప్ వేసుకొని ఒక సర్టిఫై చేసినట్టుగా తీసుకువెళ్ళాలి. ఇక్కడ మీరు కనిపిస్తున్నారా, అమ్మవారు ఇలా చక్కగా నిమ్మకాయలు బంతిపూలతో చక్కగా అలంకరించారు అమ్మవారిని. అండ్ పక్కన కనిపిస్తున్న పుట్ట, అది నిత్యం ఆ పుట్ట పైన నిత్యం దీపారాధన అనేది వెలుగుతూ ఉంటుంది, అఖండ దీపం. ఇంకొకటి అమ్మవారికి నైవేద్యాలు, పూలు, పళ్ళు ఇవన్నీ సమర్పించుకున్నారు భక్తులు. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారు ఒంట్లో పూనారండి ఒక ఆవిడికి. ఇంకొకటి ఒక ఆవిడికి అమ్మవారు పూనండి, భక్తురాలు ఒక ఆవిడికి మాట చెప్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మేము పొంగళ్ళు పెట్టామండి. పొంగళ్ళు పెట్టుకొని మేము ఊరేగింపుగా తీసుకెళ్తున్నాము అమ్మవారికి సమర్పించడానికి.
ఒక్కసారి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి. ఇలా ఉన్నారు. ఇంకొకటి తిరునాళ్ళ వైపుకి వెళ్ళిపోదాం. అంటే ఈవినింగ్ టైము నేను చెప్పాను కదా, ప్రభల దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటారని, పెద్దోళ్ళు చిన్నవాళ్ళు అందరూ చూడండి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నదంతా ప్రభల దగ్గర కుర్రవాళ్ళందరూ డాన్సులు వేసుకుంటూ ఆ ప్రభలు చూసుకుంటూ, అక్కడ చిన్న డాన్స్ ప్రోగ్రామ్స్ అని, ఇంకా చెప్పాలంటే చిన్న నాటకాలని, ఇలాంటివన్నీ నిర్వహిస్తారండి ఆ ప్రభల దగ్గర. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఓకే అండి, ఇది దొనకొండ టెంపుల్ వ్యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. నేను పంపించే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.